న్యాయవాదులుగా ఈరోజు మాకు ఒక కాల్ రావడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని చెప్పేసి ఈరోజు ఈ పరిస్థితిలో కోర్టు మొత్తాన్ని కూడా మనం వెకేట్ చేయడం జరిగింది. ఇటువంటి కాళ్ళు ఈ మధ్యలో సర్వసాధారణమైనప్పటికీ మా సికింద్రాబాద్లో కోర్టులోకి రావడం ఈ 5 సంవత్సరాల్లో ఇదే మేము ప్రథమంగా భావిస్తున్నాము. ఈరోజు ఏదైతే మేము లై డిటెక్టర్ ఇలాంటివి అన్ని కోర్టులలో ఉన్నాయి. మ్యాక్సిమం మా సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ యూనిట్కి మాత్రం ఇంతవరకు అది మేము ఎంతోమంది జడ్జిలకి మేము మనవి చేసుకోవడం జరిగింది. అది ఒకటి మాకు రక్షణ చర్యల ప్రకారం అది పెట్టాలని చెప్పి ఇప్పటికే అటువంటిది లేదు. అటువంటిది ఉంటే మాకు కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండేదని మా న్యాయవాదులు అందరి తరపు నుంచి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు బాయ్కాట్ అనగానే మేము ఇప్పుడు బాంబు ఉంది అనగానే భయపడుకుంటూ వెళ్ళిపోయాము. ఈ పోలీసులు ఎవరైతే వచ్చారో వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఇప్పుడు మా మొత్తం కోర్టు బిల్డింగ్ మొత్తం సోదాలు చేయడం జరుగుతుంది. సోదాల అనంతరం రేపటి నుంచి తిరిగి యథావిధిగా కోర్టు కొనసాగుతుంది. ఇటువంటి చర్యలు గతంలో జరిగినప్పటికీ ఇప్పుడు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మా సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ ప్రాంగణంలో మరింత సెక్యూరిటీ భద్రత అనేది పెంచాలని చెప్పేసి మా హైకోర్టు అధికారులను మిగిలిన వాళ్ళందరినీ కూడా మా సికింద్రాబాద్ కోర్టు న్యాయవాదుల తరపు నుంచి మా కమిటీ తరపు నుంచి జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు చెప్పారు ప్రకారంగా ఇక్కడ అన్ని తనిఖీలు జరుగుతున్నాయి. బాంబు ఉంది అని చెప్తే చాలా అందరికీ ఇబ్బంది అవుతుంది. క్లయింట్స్కి ఇబ్బంది అవుతుంది, తర్వాత అడ్వకేట్స్కి, లిటిగేషన్స్కి, తర్వాత జడ్జెస్కి, స్టాఫ్కి, ఇంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కంపల్సరీగా బాంబ్ స్కౌట్స్కి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి, డిటెక్టర్స్ పెట్టాలి. అప్పుడే మనకి ఏదైనా సేఫ్నెస్ ఉంటుంది. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నా కమిటీ వైపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ అందరికీ కంపల్సరీగా బాంబ్ డిటెక్టర్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాల్సింది. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ వాళ్ళకి అలౌట్ చేయాల్సింది. అప్పుడే మనకి ఇది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్.